ఇప్పుడు నేను వెళ్ళేది శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి. ఈ శ్రీరంగం ఆలయ దర్శనంతో నా ట్రిప్ ఎండ్ అవుతుంది. నేను తంజావూరుని విజిట్ చేసి అక్కడ చూడవలసినవన్నీ చూసి శ్రీరంగం ఆలయానికి స్టార్ట్ అయ్యాను. నేను ఇప్పుడు తంజావూరు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి తంజావూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి. తంజావూరు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి శ్రీరంగం ఆలయానికి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. సో న్యూ బస్ స్టాండ్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి తిరుచునాపల్లి వెళ్ళే బస్ ఎక్కి తిరుచునాపల్లిలో దిగి మళ్ళీ శ్రీరంగం బస్ ఎక్కి వెళ్ళాలి. అలా తిరుచునాపల్లి రీచ్ అయ్యి బస్ ఎక్కి శ్రీరంగం ఆలయాన్ని చేరుకున్నాను. నేను శ్రీరంగంలో బస్సు దిగేసరికి లంచ్ టైం అయ్యింది. ఇంకా బాగా ఆకలిగా ఉందని టెంపుల్ ఎదురుగానే హోటల్ ఉంటే లంచ్ కంప్లీట్ చేసేశాను. ఆల్మోస్ట్ బస్సెస్ అన్ని ఆలయానికి దగ్గరగానే డ్రాప్ చేస్తారు. మన తెలుగు స్టేట్స్ నుంచి ఈ శ్రీరంగాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎక్కడ స్టే చేయాలో ఇవన్నీ నేను వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలయ నిర్మాణం, దాని చరిత్ర, ఆలయ దర్శనం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇదే రాజగోపురం. దీని ఎత్తు 239.5 అడుగులు. మన భారతదేశంలోనే అతిపెద్ద రాజగోపురం ఇది. ఈ గోపుర నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది అచ్యుత దేవరాయ. ఆయన చనిపోయిన తర్వాత దీని కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. 400 సంవత్సరాల తర్వాత అహోబిల మఠానికి చెందిన శ్రీ వేదాంత దేశిక గారు దీనిని కంప్లీట్ చేశారు. దీనితో కలిపి మొత్తం 7 గోపురాలు ఉంటాయి. వాటిని దాటి వెళ్ళి శ్రీ రంగనాథుడిని దర్శించుకోవాలి. ఈ 7 గోపురాలు దాటుకొని వెళ్తుంటే మనకి కొన్ని షాప్స్, మధ్యలో కొన్ని ఇల్లు, ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇదంతా అప్పటి నిర్మాణమే. ఇది ఒక ఆలయంలా కాకుండా ఇది అంతా కలిపి ఒక నగరంలా నిర్మించారని మన చరిత్ర చెప్తుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథ స్వామిగా రంగనాయకి అమ్మవారితో స్వయంగా వెలిసిన 8 పుణ్యక్షేత్రాలలో మొట్టమొదటిది ఈ ఆలయం. అలానే 108 విష్ణు దేవాలయాలలో కూడా మొట్టమొదటిది, మెయిన్ది ఈ ఆలయం. శ్రీరంగంలోని ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయం మొత్తం 157 ఎకరాలలో ఉంది. దీనినే భూలోక వైకుంఠం అని కూడా అంటారు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడిని వదిలి విభీషణుడు లంకకి వెళ్ళలేని సమయంలో శ్రీరామచంద్రుడు తనకి బదులుగా శ్రీ రంగనాథ స్వామిలో కొలువై ఉన్న విగ్రహాన్ని ప్రసాదించాడు. విభీషణుడు సంతోషంగా లంకకి ప్రయాణమై సంధ్యా సమయంలో ఉభయ కావేరీ నది మధ్యన ఆగి రంగనాథుడిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి వచ్చే లోపే శ్రీరంగనాథుడు అక్కడే కొలువై ఉండటం చూసి విచారించాడు. అప్పుడు అక్కడ ఉన్న ధర్మచోళుడు అనే రాజు విభీషణుడిని ఓదార్చి అక్కడే రంగనాథ స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కుగా ఉన్న లంక వైపు తిరిగి దర్శనమిస్తున్నాడు. ఇదే రంగరంగ గోపురం. ఇక్కడ వరకు ఆటోస్ కూడా ఎలో ఉంటాయి. షాప్స్ అన్నీ కూడా ఇక్కడ వరకే ఉంటాయి. దీని లెఫ్ట్ సైడ్ లగేజ్ అండ్ చెప్పులు పెట్టుకునే కౌంటర్ ఉంటుంది. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి మొత్తం 21 గోపురాలు. అన్ని గోపురాలు రంగురంగులుగా ఉంటాయి. కానీ ఈ ఒక్క గోపురం మాత్రం వైట్ కలర్లోనే ఉంటుంది. అదే వెల్లాయి గోపురం. ఈ వెల్లాయి గోపురానికి ఒక చరిత్ర ఉంది. అది ఏంటి అంటే 1323లో ఢిల్లీ సుల్తాన్స్ శ్రీరంగం మీద దాడి చేశారు. దానిని ఆపడానికి ప్రయత్నించిన 12,000 మంది శ్రీ వైష్ణవ భక్తులని చంపేశారు. ఈ ఆలయాన్ని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్న బంగారం, వజ్ర వైడూర్యాలని చాలా వరకు దొంగిలించారు. అప్పుడు అక్కడ ఉన్న స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన నంపెరుమాల్ అనే విగ్రహాన్ని ఎలా అయినా దొంగిలించాలని ప్రయత్నించారు. అక్కడ ప్రధాన పూజారి అయిన పిల్లై లోకాచారి ఆ విగ్రహాన్ని పట్టుకొని మదురై వెళ్ళిపోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ ఆలయానికి దేవదాసి అయిన వెల్లాయి తన నాట్యంతో ఢిల్లీ సుల్తాన్ యొక్క సైనిక కమాండర్ టైంని వేస్ట్ చేసి ఈ టైంలో పిల్లై లోకాచారి వెళ్ళిపోయేందుకు సహకరించింది. ఆ కమాండర్ని తన మాయలో పడేలా చేసి ఈ గోపురం పై వరకు తెచ్చి అక్కడి నుంచి అతన్ని తోసేసింది. ఆ తరువాత ఆమె కూడా అక్కడ నుంచి దూకేసింది. ఆమె త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వైట్ కలర్ వేశారు. అప్పటి నుంచి ఈ గోపురాన్ని వెల్లై గోపురం అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇదే దర్శనానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే రామానుజ సన్నిధి ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే చక్రధ్వజార్ ఆలయం ఉంటుంది. యాక్చువల్గా నేను శ్రీ రంగనాథ స్వామి దర్శనం అయినాకే ఈ ఆలయాలని దర్శించాను. కానీ మీకు రూట్ చెప్పడానికి ముందుగానే చూపిస్తున్నాను. ఇదే రామానుజ స్వామి వారి సన్నిధి. ఈ ఆలయంలోకి కెమెరా ఎలో లేదు. ఇక్కడే నేను తెలుసుకున్న అతిపెద్ద విషయం ఏంటి అంటే 850 సంవత్సరాలకి పైబడిన శ్రీ రామానుజ స్వామి వారి శరీరం
ఇప్పటికీ ఇంకా అలానే ఉంది అని. యాక్చువల్గా అయితే మనిషి శరీరం కొన్ని డేస్కి కుళ్ళిపోయి డీకంపోజ్ అయిపోవాలి. కానీ పద్మాసన స్థితిలో ప్రాణం విడిచిన రామానుజ స్వామి వారి శరీరం ఇప్పటికీ అలానే ఉంది. దానికి కారణం ప్రతి సంవత్సరం ఒక రోజున ప్రత్యేకమైన లేపనాలు పూసి ఈ శరీరాన్ని అలాగే ఉంచుతారు అంట. ప్రత్యేకమైన లేపనాలు అద్ది ఉంచిన ఆ శరీరం కూడా దగదగా మెరుస్తూ మనకి ఒక విగ్రహంలాగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను చక్రధ్వజాల సన్నిధి కూడా దర్శించాను. రంగనాథుడి దర్శనాన్ని నేను ఫ్రీ దర్శనం లైన్లోనే ఉండి పూర్తి చేసుకున్నాను. నాకు 1 అవర్ టైం పట్టింది. ఆలయం లోపల కెమెరా ఎలో లేదు కానీ ఆలయం లోపల చాలా అద్భుతంగా నిర్మించారు. ఆలయ దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు ఆలయంలో కూర్చొని బయటికి వచ్చి నా లగేజ్ తీసుకొని ఒక కాఫీ తాగాను. బయటికి రాగానే అక్కడ నుంచి జంబుకేశ్వర ఆలయానికి డైరెక్ట్ బస్ ఉంది. 10 రూపీస్ ఛార్జ్ చేశారు. జంబుకేశ్వర టెంపుల్ కి 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే బస్ ఆపేశారు. నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి జంబుకేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకున్నాను. ఇలా నా ట్రిప్ కంప్లీట్ అయ్యింది. మీరు శ్రీరంగం టెంపుల్ ని మాత్రమే దర్శించుకొని రావాలి అంటే మీ ఊరు నుంచి తిరుచునాపల్లికి మార్నింగ్ అవర్స్ లో రీచ్ అయ్యే ట్రైన్ ఏమైనా ఉంటే చూడండి. మార్నింగ్ రీచ్ అయ్యే ట్రైన్ ఎందుకు అన్నాను అంటే నైట్ అంతా ట్రైన్లో జర్నీ చేస్తూ రెస్ట్ తీసుకొని మార్నింగ్ తిరుచునాపల్లిలో దిగితే ఆ స్టేషన్లో పేయింగ్ డార్మెటరీస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని బయటకు వచ్చి టిఫిన్ చేసి ఆలయానికి వెళ్ళొచ్చు. స్టేషన్ నుంచి బయటికి రాగానే డైరెక్ట్గా శ్రీరంగంకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల రూమ్ తీసుకొని స్టే చేయాలి అనే మెయిన్ కాస్ట్ తగ్గుతుంది. తిరుచునాపల్లి స్టేషన్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. అందుకే నేను దీనిని ప్రిఫర్ చేశాను. ఈవినింగ్ లోపు దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ తిరుచునాపల్లి వచ్చి నైట్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మన తెలుగు స్టేట్స్ నుంచి కొన్ని ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.